హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెనింగే హ్యూజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. అది కూడా 22,336 దగ్గర, 22,336 ఇది ఓపెనింగ్. లాస్ట్ డే మార్కెట్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే 22,150 అరౌండ్ క్లోజ్ అయింది. 22,150. అయితే మనం ఆల్రెడీ ఈ క్లోజింగ్ బట్టి ఈ 22,200ని యాజ్ ఏ బ్యారియర్ అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాం. అలానే సో ఈ లెవెల్ మనకి అయితే ఇక్కడ ఈ లెవెల్ అబోవ్ మార్కెట్ ఓపెన్ అవ్వడం వల్ల ఇది మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. అండ్ ఇంత గ్యాప్ అప్ని ఫస్ట్ ఇనిషియల్గా మార్కెట్ స్టెబిలైజ్ చేయలేకపోయింది. సో చాలా గ్యాప్ అప్ అండ్ లోయర్ సైడ్ సపోర్ట్ కూడా 22,200 వరకు ఉంది. కాబట్టి ఈ ఓపెనింగ్ నుంచి మార్కెట్ ఈ సపోర్ట్ ఏరియా వరకు పుష్ చేసింది. ఇక్కడ రీచ్ అయిన లో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఏదైతే మనం లెవెల్ డ్రా చేసుకున్నామో అక్కడి వరకు మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అయ్యి అండ్ ఎలా అయితే ఫాల్ అయిందో అలా రికవర్ అవుతూ రీచ్ అయిన హై చూసుకున్నట్లయితే 22,375 వరకు వెళ్ళింది. 22,375 ఇది ఇవాల్టి హై. అలానే ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. సో ఈ హై వరకు రీచ్ అయింది. లాస్ట్ మూమెంట్లో మనకు వచ్చిన బయింగ్ ప్రెషర్ వల్ల ఈ వాల్యూ చూపిస్తుంది. బట్ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 22,336 దగ్గర, అంటే ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ క్లోజ్ అయింది. సో ఈ 22,300 అబోవ్, సో ఈ లెవెల్ ఉంది కదా 22,330, రేపటి మార్కెట్లో కనుక ఈ లెవెల్ అబోవ్ ఓపెన్ అయింది అంటే దెన్ మనం 22,500 వరకు ఏం చేయొచ్చు. బికాస్ ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసి ఎలా అయితే ఫాల్ అయిందో అలా రికవర్ అవుతూ మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి ఈ లెవెల్ ఒక క్రూషియల్ రోల్ ప్లే చేయడానికి ఆస్కారం ఉంటుంది రేపటి మార్కెట్లో. ఒకసారి ఈ మొమెంటం 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్లో చూసుకుంటే నియర్లీ 22,350 అరౌండ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే ఇక్కడి నుంచి డౌన్ సైడ్ పుష్ చేసింది వెంటనే 22,200. సో నెక్స్ట్ ఉన్న సపోర్ట్ ఇదే కాబట్టి ఈ గ్యాప్ అంతా కవర్ చేసుకోవడానికి మార్కెట్ని డౌన్ సైడ్ పుష్ చేశారు. అలానే ఎలా మార్కెట్ ఫాల్ అయిందో అలా స్లో అండ్ స్టడీగా 22,300 ఈ లెవెల్ దగ్గర మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడం క్లియర్గా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం క్యాండిల్స్ పరంగా బాడీస్ని కవర్ చేసుకున్నట్లయితే ఒక 20 to 30 పాయింట్స్ రేంజే ఉంటుంది. సో ఈ స్మాలర్ రేంజ్ నుంచి ఫైనల్ మొమెంటంలో ఒక బ్రేక్అవుట్ ఇస్తూ 22,375 హై వరకు రీచ్ అయింది. బట్ యాక్చువల్లీ ఇదొక బయింగ్ ప్రెషర్ వల్ల క్రియేట్ అయిన మొమెంటం. సో ఇందాక మాట్లాడుకున్నట్టే 22,336 ఇదే యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. సో ఎక్కడైతే మార్కెట్ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడే క్లోజ్ అయింది ఈరోజు. సో మన వ్యూ అయితే ఇందాక డేవేస్లో ఏ విధంగా అయితే మాట్లాడుకున్నామో అదే రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ లెవెల్ అబోవ్ మార్కెట్ మూవ్ అవుతుంది అనేది ఇప్పుడున్న క్లోజింగ్ బట్టి మనం తీసుకునే ఒపీనియన్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ 22,500 వరకు ఉంది. సో ఈ రేంజ్ని మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూస్తే చాలా హ్యూజ్ గ్యాప్ అప్ కనపడుతుంది. సో మనం లాస్ట్ 2 days ఈ బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్ 47,600 వరకు ఒక కన్సోల్టేషన్ జోన్ అనుకున్నాం. అలా మనకి రీచ్ అయిన లో చూసుకున్నట్లయితే 47,630 వరకు ఉంది. సో ఇట్స్ నియర్లీ 47,600 కదా. సో దీన్ని లోగా తీసుకుందాం. అలానే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, ఓపెనింగ్ వచ్చేసి 48,145 చూపిస్తుంది. దీన్ని రౌండ్ ఆఫ్ ఫిగర్ 48,150 అని తీసుకుందాం. సో ఓపెనింగ్ దగ్గర నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతూ ఏదైతే సపోర్ట్ ఏరియా ఉందో లోయర్ సైడ్ ఆ జోన్కి మార్కెట్ టచ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 550 పాయింట్స్ రేంజ్ కనబడుతుంది. ఇన్ ద కేస్ ఆఫ్ నిఫ్టీ 50 మనకి లోయర్ సైడ్ నుంచి మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడికి వచ్చి క్లోజ్ అయింది. కానీ ఇక్కడ మాత్రం మార్కెట్ ఓపెనింగ్ నుంచి బిలోలోనే క్లోజ్ అయింది. దట్ టు 48,000 రౌండ్ ఆఫ్ ఫిగర్కి లోవర్ సైడ్లోనే. సో ఇక్కడ చూసుకుంటే యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 47,925. ఇది మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. అండ్ మార్కెట్ రీచ్ అయిన హై కూడా ఇదే 48,150. ఓపెనింగ్ అండ్ హై రెండు ఇదే. ఈ లెవెల్ దగ్గర నుంచి 550 పాయింట్స్ డౌన్ సైడ్ కరెక్ట్ అయినా అక్కడి నుంచి మనకి 300+ పాయింట్స్ మార్కెట్ కవర్ చేస్తూ ఫైనల్గా 47,900 అబోవ్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి నేను ఎక్స్పెక్ట్ చేసేది బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇక్కడ చూసాం కదా 47,900 నుంచి 48,000, ఇక్కడ
ఒక రిజెక్షన్ అయితే వచ్చింది. సో రేపటి మార్కెట్లో ఒక కన్సోలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రేంజ్లో. వన్స్ ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మనం 48,500ని చాలా ఈజీగా హిట్ చేస్తుంది. సో ప్రీవియస్గా మనం చూసుకున్న లెవెల్స్ బట్టి అయితే మనం ఇంతవరకు అనాలిసిస్ చేయొచ్చు ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో ఈ మొమెంటం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే ఇక్కడ చూసాం కదా 48,150 దగ్గర ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి ఈ గ్యాప్ అంతా కూడా కవర్ చేసింది. లాస్ట్ టైం మనకి రీచ్ అయిన హై ఉంది కదా, ఇట్స్ నియర్లీ 47,600. సో ఈ 47,600 లెవెల్ని హిట్ చేశాక సో దీన్ని సపోర్ట్లా కన్వర్ట్ చేసుకుంటూ మార్కెట్ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యాక ఇక్కడ 47,800 అండ్ 47,900. సో ఈ రేంజ్లో, ఈ స్మాలర్ రేంజ్లో ఒక 100 పాయింట్స్ కన్సోలిడేషన్ కనపడుతుంది. ఫైనల్లీ ఎలా అయితే నిఫ్టీ 50లో లాస్ట్ క్యాండిల్స్లో ఒక మొమెంటం వచ్చిందో అలానే ఇక్కడ 48,000 వరకు మొమెంటం కనపడుతుంది. బట్ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 47,925. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక కన్సోలిడేషన్ రేంజ్ 47,900 నుంచి, ఇంకా మనం లాంగ్గా చెప్పుకోవాలి అంటే 47,800 నుంచి, అండ్ ఇది ఉంది కదా 48,150. సో ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చేస్తే మాత్రం ఈజీగా 48,500 లెవెల్ని హిట్ చేస్తుంది. సో దట్స్ అవర్ ఒపీనియన్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ. ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే మార్కెట్ బోత్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీలో స్టెబిలైజ్ అవుతుంది. సో రేపటి మార్కెట్లో మనం గ్రీన్ క్యాండిలే చూస్తాం అనిపిస్తుంది. చూద్దాం మరి రేపటి మొమెంటం ఏ విధంగా ఉండబోతుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.